ప్రభునందు ప్రియమైన మన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ప్రతి బుధవారము ప్రియమైన మన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కుడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుడి కుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి గత వారము దేవుని వాక్యములో నుండి అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అనే అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగినది. మరి గత వారము ఈ అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అనే అంశానికి సంబంధించిన మూల వాక్య వచనంలో రాయబడి ఉన్న విషయాల గురించిన ఆ సందర్భ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ అక్కడ రాయబడి ఉన్న కొన్ని ప్రాంతాల గురించి ఆ చరిత్రను మనం తెలుసుకొని ఆ ప్రాంతాల ద్వారా క్రైస్తవ లోకానికి అవసరమయ్యే ఎన్నెన్నో అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆది సంఘ విశ్వాసులంటే ఎవరు, ఎందుకు వారు చెదిరిపోయారు, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి, దీనికి గల కారణం ఏంటి, చెదరిపోయిన వారు ఎటువంటి పనులు చేశారు, ఎటువంటి దైవికమైన స్థితిలో వారు ఉన్నారు, వారి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో, ఈ విషయాలన్నీ గత వారము మనం ధ్యానం చేసుకుంటూ ఈ విషయాలలో నుండి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, సమయము సరిపోకపోవటాన్ని బట్టి గత వారము ఆత్మీయ విషయాన్ని ధ్యానం చేసుకుని మనం ముగించుకున్నాం. ఈ వారము దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన మన స్నేహితులారా, మరి వర్తమానాన్ని మీరు పూర్తిగా వీక్షించాలనుకుంటే కనుక మా ఛానల్లో ఈ అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అనే అంశానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మేము అవైలబుల్గా ఉంచుతాం. కాబట్టి వీక్షించవలసిందిగా, వీక్షించి దేవుడు మీ నుండి ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కోరుతున్నారో ఆ ఆత్మీయ స్థితిగతులు మీరు కలిగి దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఈ వారము మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ముందుగా ప్రియమైన మన స్నేహితులారా, మూలవాక్య వచనాన్ని మనం చదువుకుందామండి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సూనకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, ఈ వాక్య భాగంలో నుండి మన అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి, హింసలను బట్టి ఆది సంఘ విశ్వాసులు ఏమైపోయారంటే చెదరిపోయారు. అయితే ఈ చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఏ ప్రాంతాలలో అయితే చెదరిపోయారో ఆ ప్రాంతాలలో ఉన్న యూదులకు యేసు ప్రభు వారి గురించిన సువార్తను వారు ప్రకటించారండి. ప్రకటించినప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న యూదులు ఏం చేశారంటే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచి నిజ దేవునిగా యేసు ప్రభువుని వారు అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు చెదరిపోయిన తరువాత ఆ చెదరిపోయిన ప్రాంతాలలో యూదులకు మాత్రమే ఈ ఆది సంఘ విశ్వాసులు ఏం చేశారంటే దేవుని గురించిన సువార్తను ప్రకటించారు. అయితే ఆది సంఘ విశ్వాసుల ద్వారా ఈ చెదరిపోయిన ప్రాంతాలలో రక్షించబడిన యూదులలో కురేనీలు, కుప్రీలు అనేవారు కూడా ఉండేవారు. వీరిలో కొంతమంది కూడా ఏమయ్యారంటే ఆది సంఘ విశ్వాసుల ద్వారా నిజ దేవుని వారి దేవునిగా అంటే యేసు ప్రభు వారిని వారి స్వరక్షకునిగా వీరు అంగీకరించారండి. అంగీకరించిన వీరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆది సంఘ విశ్వాసులు అంతియోకియా అనే ప్రాంతంలో కూడా దేవుని గురించిన సువార్తను ప్రకటించాలని, అక్కడ ఉన్న గ్రీసు దేశపు వారికి దేవుని గురించిన విషయాలు తెలియజేయాలని వారు ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రియమైన మన స్నేహితులారా, ఈ కుప్రీలలోను, కురేనీలలోను కొంతమంది ఎవరైతే యూదా క్రైస్తవులు రక్షించబడ్డారో ప్రియమైన మన స్నేహితులారా, వారు ఏమన్నారంటే మేము రక్షించబడినంత వరకే కాదు, దేవుని గురించి తెలుసుకున్నంత వరకే కాదు, కానీ మీతో పాటు మేము కూడా వచ్చి ఆ అంతియోకియా అనే ప్రాంతంలో గ్రీసు దేశపు వారికి దేవుని గురించిన సువార్తను మేము ప్రకటిస్తామని చెప్పి వారు కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆది సంఘ విశ్వాసం
విశ్వాసుల ద్వారా చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఏ ప్రాంతాలలో అయితే చెదరిపోయారో అక్కడ వారు సువార్తను ప్రకటించినప్పుడు దేవుని గురించిన విషయాలు తెలుసుకున్న వారు అంటే యూదా క్రైస్తవులు ప్రియమైన స్నేహితులారా వారు ఎంతగా బలపరచబడ్డారంటే మేము రక్షింపబడినంత వరకు కాదు కానీ రక్షింపబడిన మేము దేవుని గురించి సువార్తను ప్రకటిస్తాం. దేవుని గురించి అనేకులకు తెలియజేసి నిజ దేవుడైన యేసు ప్రభువారిని వారి స్వరక్షకునిగా అంగీకరించేలా మేము కూడా పనిలో పాలిభాగస్తులు అవుతామని చెప్పి వారు కూడా ముందుకు వచ్చారండి. అయితే ప్రియమైన స్నేహితులారా ఎంతో బలమైన ఉజ్జీవముతో ఉన్న ఈ చెదిరిపోయిన ప్రాంతాలలో ఉన్న ఆది సంఘ విశ్వాసులు అంతేకాకుండా అప్పుడే రక్షించబడిన యూదా క్రైస్తవులైన కురేనీలు కుప్రీలు కలిసి అంతియోకియా అనే ప్రాంతంలో యేసు ప్రభువారి గురించిన సువార్తను వారు ప్రకటించినప్పుడు ప్రియమైన స్నేహితులారా ప్రభువు హస్తము వారికి తోడుగా ఉన్నందున ఏమైందంటే వారు ఎవరికైతే సువార్తను ప్రకటించారో వారందరూ కూడా ఏమయ్యారంటే నిజ దేవునిని వారి యొక్క స్వరక్షకునిగా అంగీకరించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బలమైన ఉజ్జీవముతో ఉన్న ఆది సంఘ విశ్వాసులతో ఎవరు కలిశారంటే కురేనీలు కుప్రీలలో ఉన్న అప్పుడే రక్షించబడిన కొంతమంది యూదా క్రైస్తవులు కలిశారు. వీరందరూ కలిసి దేవుని గురించిన సువార్తను ఈ అంతియోకియా అనే ప్రాంతంలో ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంటే విన్న ప్రతి ఒక్కరు రక్షించబడ్డారంటండి. అయితే అంతియోకియాలో చెదిరిపోయిన ఆది సంఘ విశ్వాసుల ద్వారా అంతేకాకుండా యూదా క్రైస్తవులైన కురేనీలు కుప్రేలు ద్వారా జరుగుతున్న పరిచర్య బహు బలంగా జరుగుతుందని ఎప్పుడైతే యెరూషలేము సంఘపు వారు విన్నారో వారు ఎవరిని పంపించారంటే అక్కడికి బర్నబాను పంపించారండి. బర్నబాను పంపించడానికి గల కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న సువార్త పరిచర్య ఇంకా బలంగా జరగాలి, అంతేకాకుండా విశ్వసించిన వారు ఇంకా క్రీస్తులో బహుబలంగా స్థిరపరచబడాలని చెప్పి బర్నబాను పంపించారండి. అంతేకాకుండా అంతేకాకుండా అక్కడ ఉన్న ఆది సంఘ విశ్వాసులు అంతేకాకుండా యూదా క్రైస్తవులైన కురేనీలు కుప్రేలు వీరి యొక్క సహవాసము ద్వారా ఇంకా ప్రాంతంలో ఉజ్జీవంగా దేవుడి పరిచర్య జరగాలని చెప్పి యెరూషలేము సంఘపు వారు బర్నబాను పంపించారు. ఇంకా అనేకులు దేవుని వైపు త్రిప్పబడాలని చెప్పి యెరూషలేము సంఘపు వారు ఏం చేశారంటే బర్నబాని అంతియోకియా అనే ప్రాంతానికి పంపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ బర్నబా గురించి మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే అంతియోకియాకు వచ్చిన బర్నబా దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అంతేకాదు అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు, బహుజనుడు ప్రభు పక్షమున చేరిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా ఆ యెరూషలేము సంఘంలో ఎంతో మంది మంచి ఆత్మీయ భారము కలిగిన వారు ఉంటారు. అంతేకాకుండా దేవుని పరిచర్య చేయాలనే ఒక ఆత్మీయ మంట భారము కలిగిన వారు కూడా ఎంతో మంది ఉంటారు. కానీ వీరందరిలో బర్నబానే అంతియోకియా అనే ప్రాంతానికి పంపించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనము బర్నబా గురించి చదువుకున్న వాక్య భాగంలో ఒక విషయం మనకు కనబడుతుంటుందండి. అయితే అంతియోకియాకు వచ్చిన బర్నబా దేవుని కృపను చూచి సంతోషించి అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బర్నబాను పంపించడానికి గల కారణం ఏంటంటే బర్నబా దేవుని కృపను గురించిన విలువను ఎరిగిన వాడండి. అంతేకాకుండా బర్నబా దేవుని కృపకు ప్రాముఖ్యతనిచ్చినవాడు. అంతేకాకుండా బర్నబా దేవుని కృపను చూడగల ఆత్మీయ దృష్టి గలవాడు. ప్రియమైన స్నేహితులారా అంతేకాకుండా బర్నబా చూడడమే కాదు దానిని బట్టి సంతోషించే ఆత్మీయత ఎవరిలో ఉందంటే బర్నబాలో ఉందంటే బర్నబాకి ప్రియమైన స్నేహితులారా దేవుని కృప యొక్క విలువ ఎంతగానో తెలుసండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి వారే ప్రభువుకి కావాలి. ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుని వీరిని తన పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసుకుని తన చిత్తాన్ని నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నారండి. ఇటువంటి వారిని వాడుకొని దేవుడు తన చిత్తాన్ని తప్పక వారి ద్వారా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా బర్నబా దేవుని కృప యొక్క విలువను ఎరిగిన వాడండి. అయితే ఈ దినాల్లో చాలా మంది యవన బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని కృపను గురించి ఎంతో అద్భుతంగా వివరించి తెలియజేస్తూ ఉంటారు. ఎటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉంటారంటే దేవుని కృప ద్వారానే అండి ఈ దినాన్ని నేను సజీవునిగా ఉన్నాను, దేవుని కృప ద్వారానే అండి నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృప ద్వారానే అండి ఇంత మంచి జీవితాన్ని నేను పొందుకోగలుగుతూ ఉన్నాను, దేవుని కృప ద్వారానే అండి నా కుటుంబంతో కలిసి నేను ఎంత సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాను, దేవుని కృప ద్వారానండి ఇటువంటి నెమ్మదికరమైన పరిస్థితులు, దేవుని కృప ద్వారానండి ఇంత సంతోషం అని చెప్పి దేవుని కృప గురించి ఎంతో అద్భుతంగా వారు వివరించి తెలియజేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా ఇలా దేవుని కృప గురించి అద్భుతంగా వివరించి తెలియజేసేవారే ఆదివారపు దినాన్ని ఎక్కడ ఉంటూ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉండరు. దేవుని సన్నిధిలో ఉండరు కానీ ఎక్కడ ఉంటూ ఉంటారంటే స్నేహితులతో కలిసి మందు పార్టీలు చేసుకుంటూ ఉంటారంట, మందు పార్టీలలో గడుపుతూ ఉంటారంట, పాపపు క్రియలు
క్రియలు జరిగే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. ఎవరంటే దేవుని కృప గురించి ఎంతో అద్భుతంగా వివరించి తెలియజేసేవారు. మరలా ఎంత నీతిమంతులుగా మాట్లాడుతూ ఉంటారంటే సేవకుడికే కన్ఫ్యూజన్ వచ్చేలా కొన్ని ప్రశ్నలు వారు సంధిస్తూ ఉంటారు. దశమ భాగం చెల్లించాలని దేవుని వాక్యంలో ఎక్కడ ఉందని చెప్పి సేవకుడినే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇటువంటి విశ్వాసఘాతకుడు, ఇటువంటి విశ్వాస భ్రష్టుడు, ప్రియమైన స్నేహితులారా, విశ్వాసఘాతకుడు, విశ్వాస భ్రష్టుడని నా నోటి మాటలుగా నేను అనట్లేదు, కానీ ఇటువంటి వారిని గురించి యేసుప్రభువారు వాడిన పదాలే ఇవని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నానండి. అయితే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బాప్టిజం తీసుకున్నాడంట కానీ పాపములో పడిపోయాడంట. తెలిసి తెలియని వయసులో బాప్టిజం తీసుకున్నాడంట. మరలా బాప్టిజం తీసుకోవచ్చాయి గారు అని చెప్పి సేవకుడినే ప్రశ్నించే స్థితిలో ఇటువంటి విశ్వాస భ్రష్టులు ఉంటూ ఉంటారండి. అయితే ఇటువంటి పరిస్థితులలో ఉంటూ పాపపు క్రియలకు వారి జీవితాల్లో చోటిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని ప్రశ్నలు కలుగజేసి సేవకుడిని శోధించాలనే ఆలోచన కలిగి ఉన్న ఇటువంటి యవన బిడ్డలు మాట్లాడే మాటలు మరలా బయట నెలగొంటూ ఉంటాయంటే దేవుని కృప ద్వారానే బ్రదర్, దేవుని కృప లేకపోతే నా పరిస్థితి ఇలా ఉండదే, దేవుని కృప ద్వారా నేను చెప్తూ దేవుని కృపను ఎంతో వివరంగా తెలియజేస్తున్నట్లు బయటకు నటిస్తూ ఉంటారు. అయితే ఇంతకీ వీరికి నిజంగా దేవుని కృప గురించిన విషయాలు తెలిసా తెలియదంటే కనీసం దేవుని కృప అంటే ఏటో తెలియని పరిస్థితులలో వీరు జీవిస్తూ ఉంటారండి. ఎందుకంటే దేవుని కృప యొక్క విలువను తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడంటే బర్నబా వలె ఉంటాడు. బర్నబా గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు బర్నబా దేవుని కృప యొక్క విలువని ఎరిగిన వాడు గనుక సంఘం యొక్క గుర్తింపును పొందుకున్నారండి. సంఘ ప్రోత్సాహాన్ని పొందుకున్నాడు. సంఘం యొక్క నమ్మకత్వాన్ని పొందుకోగలిగాడు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే దేవుని యొక్క కృపను ఎరిగిన వాడు గనుక. కానీ ఈ దినాల్లో మనం చూస్తుంటాం దేవుని కృప యొక్క గొప్పతనము తెలుసుకోకుండానే, దేవుని కృప యొక్క విలువని తెలుసుకోకుండానే పాపపు క్రియలు చేస్తూ పాపములో జీవిస్తూ బయటకు నీతిమంతులుగా నటిస్తూ నేనే గొప్ప నీతిమంతుడిని, నాకు తెలిసినంత వాక్యం ఇంకెవరికి తెలియదు అన్నట్లు బయటకు నటిస్తూ ప్రియమైన స్నేహితులారా వారు దేవుని కృపను గురించి తెలియజేస్తూ ఉంటారు. వారు దేవుడు నా పట్ల ఇది చేశాడు, అది చేశాడు, దేవుని వల్ల ఇదంతా అని చెప్పి దేవుని కృప గురించి తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా అటువంటి వారు చెప్పే ప్రతి మాట పచ్చి అబద్ధం. అయితే దేవుని వాక్యము దేవుని కృపను ఎవరు విసర్జిస్తారని తెలియజేస్తుంది. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నిజానికి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం అని ఎవరు అంటూ ఉండరు. ఎందుకంటే యూదా రాసిన పత్రికలో కేవలం ఒక అధ్యాయము మాత్రమే ఉంటూ ఉంటుంది. కానీ విన్న వారికి అర్థం అవ్వాలని ఈ విధంగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. యూదా రాసిన పత్రికలో రాయబడి ఉన్న ఆ 4వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వారు భక్తిహీనులై దేవుని కృపను విసర్జించుచున్నారని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎవరు దేవుని కృపను విసర్జిస్తారంటండి? భక్తిహీన స్థితిలో ఉన్నవారు. పైకి భక్తిగా నటిస్తూ సేవకుడి దగ్గర నేను ఇంత అంత అనేది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ లోపల పాపపు జీవితమే. సేవకునికి తెలియకుండా పాపపు జీవితాన్ని గడుపుతూ ఉంటారు, పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, స్నేహితులతో కలిసి మందు పార్టీలు, త్రాగుడులు, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఉండదు. కానీ బయటకు మాత్రం ఏ విధంగా నటిస్తారంటే దేవుని కృపే బ్రదర్, దేవుని కృప ద్వారానైనా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి నటిస్తూ ఉంటారండి. అంటే ఎవరు దేవుని కృపను విసర్జిస్తారంటే భక్తిహీన స్థితిలో ఉన్నవారు. బయటికి దేవుని కృప గురించి చెప్తూ ఉంటారు, కానీ వారిలో ఆ దేవుని కృప యొక్క విలువ వారికి తెలియదు కనుక ఇటువంటి వారి గురించి బైబిల్ చెప్తూ ఉందండి. భక్తిహీనులు అంటే దేవుని కృపను విసర్జిస్తారంట. వారి మాటలు మనం నమ్మకూడదు. ఇంకా దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉంటారంటే నేను దేవుని కృపను నిరార్థకము చేయనని రాసి తెలియజేస్తున్నారు. నేను దేవుని కృపను నిరార్థకము చేయనని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారంటే ఎంతో మంది దేవుని కృపను ఏం చేస్తూ ఉన్నారండి? నిరార్థకము చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన స్నేహితులారా కొంతమంది క్రైస్తవ యవన బిడ్డల జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు నా నిమిత్తము దేవుడు నాకు అనుగ్రహించిన కృప నిష్ఫలము కాలేదంటే చాలా మంది జీవితాలలో దేవుని కృప ఏమైపోతుందండి? నిష్ఫలము అయిపోతూ ఉంది. అయితే ప్రియమైన స్నేహితులారా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. దేవుడు తాను అనుగ్రహించే కృపను ఎవరి జీవితాలలో కూడా నిష్ఫలపరచడు, అంటే నిష్ఫలితము చేయడు. కానీ ఎవరి జీవితాలలో దేవుడు అనుగ్రహించిన కృప నిష్ఫలితంగా మారిపోతూ ఉంటుందంటే ఎటువంటి పరిస్థితుల వల్ల మారిపోతూ ఉంటుందంటే ఒక మనిషిలో ఉండే అవిధేయత ద్వారా,
ఆ మనిషిలో ఉండే మొండితనం ద్వారా, మూర్ఖత్వము ద్వారా, అహంకారము ద్వారా ప్రియమైన యవన స్నేహితులారా, నేను నాలాగే ఉంటాను, నాకు నచ్చినట్లుగానే జీవిస్తాను, దేవుడు కోరే ఆత్మీయతని నేను కలిగి ఉండననే అటువంటి జీవిత విధానం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాలలో దేవుని కృప ఏమైపోతుందండి, నిష్ఫలితం అయిపోతూ ఉంటుంది. నాలాగే జీవిస్తూ ఉంటానని వాడు అంటూ ఉన్నాడంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ జీతాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే వ్యసనాలకు, త్రాగుడికి వాడు అలవాటు పడి వాటికి ఆ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. వాటికి ఆ ధనాన్ని వెచ్చించడమే కాకుండా దేవుని రక్షణ విలువని తెలుసుకొనని విశ్వాస భ్రష్టులుగా ఉన్నవారిని ప్రియమైన యవన స్నేహితులారా, వారిని కూడా త్రాగుడికి అలవాటు చేసి వారిలో ఉన్న పాపపు క్రియలు వారు చేయడానికి వారికి ప్రోత్సాహకరంగా ఉంటూ ప్రియమైన యవన స్నేహితులారా, వారిని కూడా పతనానికి నడిపించే స్థితిలో వీడు ఉంటూ ఉంటాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి స్థితిలో నీవు ఉంటే గనుక దేవుడు నీకు అనుగ్రహిస్తున్న కృపను నువ్వు ఏం చేసుకుంటున్నట్లు నిష్ఫలితముగా చేసుకుంటున్నావు. నిష్ఫలితం అయిపోతుంది నీ జీవితంలో ఉన్న దేవుని కృప. మోసపోయేది నీవే, మోసపరచబడే స్థితిలో నీవే ఉన్నావు. ఒక దినాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన కృప గురించి లెక్క చెప్పవలసింది ఎవరంటే నీవనే విషయాన్ని తప్పక నీవు గ్రహించాలి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించిన అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే అహంకార స్థితి నీలో ఉంటే గనక దేవుని కృపకు అహంకార స్థితిని ఏం చేస్తూ ఉంటుందండి, దూరం చేస్తూ ఉంటుంది. అహంకార స్థితి నేను దేవుని కృపకు దూరం చేస్తుంది. దేవుడు నీ జీవితంలో అనుగ్రహిద్దాం అనుకుంటున్న కృపకు అహంకార స్థితి నిన్ను దూరం చేస్తుంది. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాల్లో ఏమని అంటూ ఉంటారంటే ప్రియమైన యవన స్నేహితులారా, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుమని అక్కడ మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యము మనకి కనబడుతూ ఉంటుందండి. ఏమిటి ఆ అద్భుతమైన సత్యము అని మనం ఆలోచిస్తే గనక, ఎవరైతే దేవుని కృపను గుర్తిస్తారో, ఎవరైతే దేవుని కృపను గ్రహిస్తారో, ఎవరైతే దేవుని కృపకు వారి జీవితాలలో ప్రాముఖ్యతనిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారంటే తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకుంటారంట. ఎందుకంటే ఎవరైతే దేవుని కృపకు విలువనిస్తారో వారి దేవుని సేవను, దేవుని పరిచర్యను ఎంతో ఇష్టంగా చేస్తారు గనుక అటువంటి వారిని దేవుడు ఏం చేసుకుంటారంటే తన పరిచర్యకు ప్రత్యేకపరుచుకొని ప్రియమైన యవన స్నేహితులారా, అటువంటి వారి ద్వారా తన చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి ఎంతో మంది వారి ద్వారా నిజ దేవుడిని అంగీకరించేలా, మారు మనసు పొందేలా, పాప క్షమాపణ పొందేలా అటువంటి గొప్ప పరిచర్యను దేవుడు వారి ద్వారా చేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంతియోకయకు పంపబడిన సత్పురుషుడని బర్నబా గురించి మీకు తెలియజేయడానికి గల కారణము, బర్నబా సత్పురుషుడని ఆ బిరుదుని ఎందుకు పొందుకున్నాడంటే బర్నబా దేవుని కృప యొక్క విలువని ఎరిగినవాడు గనక ఆ బిరుదును పొందుకోగలిగాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారము ఈ యవనస్తుడి గుడికి ఇక్కడ వరకు మనం ముగించుకుంటూ ఉన్నాం. బర్నబా వలె మనము కూడా ఇటువంటి బిరుదుని పొందుకోవాలంటే దేవుని కృప యొక్క విలువని ఎరిగిన వారముగా మనం ఉండాలి. దేవుని కృప యొక్క విలువని ఎరుగకుండా దేవుడు నా జీవితంలో ఇది చేశాడు అది చేశాడని చెప్పి బయటకు చెప్పుకుంటూ బయటకు నటిస్తూ లోపల ఇంకా పాపపు జీవితాన్ని కలిగి ఉంటే గనక అది దేవుని కృపను నీవు ఎరగలేనట్లు. ఎందుకంటే ఎవరైతే పాపములో ఉంటూ ఉంటారో, ఎవరైతే దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించారో వారి జీవితాలలో దేవుడు అనుగ్రహించే కృప ఏమైపోతుందండి, నిష్ఫలితం అయిపోతుంది. కాబట్టి వారి జీవితాలలో దేవుని కృపను అనుభవించలేదనే విషయము తప్పక మనం గ్రహించాలి. కనుక ప్రియమైన యవన స్నేహితులారా, పాపాన్ని విడిచిపెడదాం, దేవుని కొరకు నమ్మకంగా జీవించి దేవుని కృప యొక్క విలువని ఎరిగి దేవునికి నమ్మకస్తులుగా జీవించి దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవిద్దాం. తద్వారా ఆ దినాన్ని ఎలాగైతే బర్నబా సత్పురుషుడు అనే బిరుదును పొందుకోగలిగాడో ఇటువంటి బిరుదును మన జీవితాలలో కూడా మనం పొందుకుందాం. వచ్చే వారం ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సత్పురుషుడైన బర్నబా అంతియోక్య అనే ప్రాంతంలో దేవుని కృప యొక్క విలువని ఎరుగని బర్నబా ఎటువంటి పరిచర్య చేశాడో తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక, ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కుడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కుడికలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి బర్నబా గురించి అంతియోక్యకు పంపబడిన సత్పురుషుడనే ఈ అంశ సందేశం ద్వారా ఎన్నో అద్భుతమైన
విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఎన్నో ఆత్మీయ విషయాల్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాలలో ఇంకా పాపాన్ని కలిగి నీ కృప గురించి బయటకు వివరించి తెలియజేసే అటువంటి స్థితిలో వారు ఉంటే గనక ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ కృప యొక్క విలువను వారి జీవితాలలో అనుభవించి తద్వారా నీ కృప యొక్క విలువను అందరికీ తెలియజేసే అటువంటి ఆత్మీయ స్థితిలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. అంతేకాకుండా నీ కొరకు నమ్మకంగా జీవించే ఆత్మీయులకు వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. తద్వారా నీ దీవెనలు ఆశీర్వాదాలు వారి జీవితాల వారు పొందుకోగలరు దేవా. అటువంటి స్థితికి వారు వచ్చి నీవు కూడా ఆత్మీయతను కలిగి ఆశీర్వాద స్థితిని వారి జీవితాల్లో పొందుకుని మీరు కార్యాన్ని జరిగించండి. యవనస్తుడు గుడిక ప్రారంభం నిన్ను ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.